ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు 59 ఉపకులాలు మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాల ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్ సర్కార్ అనేది ఒక వార్తను చూసుకోవచ్చు. చిత్తశుద్ధి చాటుకున్నాం, వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నాం, దశాబ్దాల డిమాండ్ను నెరవేర్చాం, వచ్చే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే జనాభా లెక్కల ఆధారంగా, మరి వచ్చే జనాభా లెక్కలు ఎప్పుడు లెక్క పెట్టాలి, వాళ్ళు ఎప్పుడు లెక్క పెట్టాలి, ఎప్పుడు అమలు చేయాలి? సరే, ఏదేమైనప్పుడు కూడా ఎస్సీల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వినపడతా ఉన్నది. వర్గీకరణ అయితే అయిపోయింది, దానిలో రిజర్వేషన్లు పెంచాలి, ఇంకొక 3%, ఇది 18 నుంచి 22% వరకు కూడా రిజర్వేషన్లు పెంచాలి. ఉన్నటువంటి 15% సరిపోదు, పెరిగినటువంటి జనాభాకు అనేది ఎస్సీ కులాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో మరి ఆ దిశగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర సర్కార్ అనేది చూడాలి. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి అమలు కాబోతూ ఉన్నది కాబట్టి పడేటువంటి ఉద్యోగాలలో ఇప్పుడు వాళ్ళ కోట వాళ్ళకు వస్తుంది. మరో పక్కన ఇప్పటికే 50,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్తుందో, కొంత ముందుగా కనుక చేసినట్టయితే, ఈ వర్గీకరణ అమల్లోకి కనుక తీసుకొచ్చినట్టయితే ఆ ఉద్యోగాలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభించేది మా సామాజిక వర్గానికి ఎక్కువ వచ్చేది అనేది మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇట్లా రకరకాలైనటువంటి ఎవరి డిమాండ్లు వాళ్ళు అయితే పెడతా ఉన్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు పడేటువంటి ఉద్యోగాలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. షెడ్యూల్డ్ కులాల్లో ఎస్సీ బాగా వెనుకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కళ నెరవేరబోతుంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటి వరకు గప్పగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ గ్రూపులు కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో 9ని విడుదల చేయనుంది. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయింది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందజేస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు ఈ వర్గీకరణ వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం. సుప్రీం తీర్పు వచ్చిన రోజే ప్రకటన. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న తీర్పునిచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం సూచన మేరకు 2024 అక్టోబర్ 11న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరింది. తర్వాత గడువును ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలన జరిపి ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేసింది. కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు విభజిస్తున్నట్లు ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. 3 అంశాల ఆధారంగా వర్గీకరణ చేసింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి జనాభా శాతం ఆధారంగా 15% రిజర్వేషన్లు పంచింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1%, గ్రూప్ 2లో మాదిగా దాని ఉప కులాలను కలిపి 18 కులాలకు 9%, గ్రూప్ 3లో మాల దాని ఉప కులాలను కలిపి 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించింది. గ్రూప్ 1లో 171,625 మంది, అంటే దరిదాపుగా 3.288%. గ్రూప్ 2లో 32,74,377 మంది, అంటే 62.748%. గ్రూప్ 3లో 17,71,1682 మంది, అంటే 33% జనాభా ఉన్నారని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ అమలుకు గ్రూపుల వారీగా ప్రాధాన్యత క్రమం అనుసరించాలని కమిషన్ ప్రతిపాదించింది. గ్రూప్ 1లోని కులాల వారితో ఖాళీలు భర్తీ కాకపోతే గ్రూప్ 2లోని భర్తీ కాని ఖాళీలను గ్రూప్ 3లోని కులాల వారితో భర్తీ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ 3 గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే ఖాళీలను తర్వాతి నోటిఫికేషన్ కొనసాగించాలని క్యారీ ఫార్వర్డ్ పేర్కొంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,
ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు వారి రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గ్రూపుల వారిగా ఈ రోస్టర్ పాయింట్లను కూడా కమిషన్ విభజించింది. ఎస్సీ గ్రూప్ 1కు 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్ 2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 పాయింట్లను, గ్రూప్ 3లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. సోమవారం విడుదల చేసే ఉత్తర్వులో ఈ వివరాలను కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉన్నది. 3 దశాబ్దాల పోరాటం, ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఎస్సీలోని వెనుకబడిన కులాలు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. వారి కళలను ఇన్నేళ్లు నెరవేరుతుంది. వాస్తవానికి 1997లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించింది. ఆ కమిషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఎస్సీ కులాలను ఏబిసిడీలుగా కేటగిరీలుగా వర్గీకరిస్తూ 1997 జూన్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో ఉత్తర్వులు అమలు నిలిచిపోయింది. వర్గీకరణపై 1988లో ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసినా హైకోర్టులో సవాలు చేయడంతో ఆగిపోయింది. తర్వాత కేసు సుప్రీంకోర్టుకు చేరగా ఎస్సీ వర్గీకరణను పార్లమెంటు మాత్రమే అమలు చేయగలదంటూ రాష్ట్ర ఆర్డినెన్స్ను కొట్టివేసింది. ఇక 2008 అప్పటి సీఎం వైఎస్ఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసినా ఆ సిఫార్సులు అమలు కాలేదు. తాజాగా 2024 ఆగస్టులో రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. కమిషన్ ఏర్పాటు, వర్గీకరణ ఖరారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదం, చట్టబద్ధత దాకా ఈ సంబంధించినటువంటి దానికి వరకు చక్కచక్క ఈ పనులన్నీ కూడా పూర్తి చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ వర్గాల వారిగా అంటే కులాలు అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఏ విధమైనటువంటి పర్సంటేజ్ ఇచ్చింది, వాళ్ళ జనాభా, ఆ కులాల సంఖ్య. అంటే గ్రూప్ 1లో అత్యంత వెనుకబడినటువంటి తరగతులను తీసుకొని ఆ కులాలు 15 కులాలను తీసుకునేది. దాంట్లో వాళ్ళకి 1% రిజర్వేషన్, గ్రూప్ 2లో 18 కులాలను చేర్చి దాంట్లో 9% రిజర్వేషన్ని, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు అంటే అలా మాల కులాలను చేర్చింది కాబట్టి ఆ మాల ఉప కులాలను చేర్చింది కాబట్టి వాళ్ళకి 5% మొత్తం 15% ఇట్లా విభజించి ఆయా కేటగిరీలా మేము అమలు చేయబోతా ఉన్నాం అనేది రాష్ట్ర సర్కారు చెప్పింది. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతా ఉంది. అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గాలకి మరి ఇప్పుడు రాష్ట్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఇది అమల్లో ఉండబోతా ఉన్నది. ఎందుకంటే చాలా రోజులుగా చాలామంది పోరాటం చేయడం జరిగింది. ఈ ఎస్సీ సంబంధించినటువంటి వర్గాలలో ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి నుంచే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాదిగ ఉప కులాలు కావచ్చు, వెనుకబడినటువంటి ఇంకా ఆ సంబంధించినటువంటి 59 కులాలలో ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళకి తగినటువంటి ప్రయోజనం పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇట్లా రిజర్వేషన్ల వారిగా కేటగిరీల వారీగా కనుక ఇచ్చినట్టయితే కొంత మాకు కూడా అనుకూలిస్తుందని చెప్పేసి చాలామంది పోరాట ఫలితాలతో ఈరోజు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా అమల్లోకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రాల నిర్ణయం తీసుకోవచ్చంటూ మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.